సోవియట్ యూనియన్ ఎర్ర జెండా ఎగరేసిన రోజు, ముఖ్యంగా యూరప్లో జర్మనీ తదితర ప్రాంతాలు 1945 మే 9, 2025 మే 9, 80 సంవత్సరాలు. కాబట్టి 80 సంవత్సరాల ఫ్యాసిజం మీద విజయోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. రష్యాలో కూడా జరిగింది. రష్యాలో కూడా పెద్ద ఎత్తున ఆ రోజు లక్షలాది మంది దానికి మాస్కోలో హాజరయ్యారు. పుతిన్ కూడా అందులో పాల్గొన్నారు. ఇంకా అనేక దేశాల్లో జరిగింది. మన దేశంలో కూడా కలకత్తా మొదలైన ప్రాంతాల్లో వేలాది మంది దానికి పాల్గొన్నారు. ఏమిటి దాని వెనకాల ఉన్న నేపథ్యం? ఫ్యాసిజం మీద సాధించిన విజయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఇది నేను కొద్దిసేపు మాట్లాడతాను. దీని మీద మనం ఏదైనా పర్సనల్ డిస్కషన్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటే నేను నేతాజీ మాట్లాడాక అంతా మనమే కాబట్టి అవసరం కొద్దిగా ఎక్కువసేపు ఉండైనా సరే దాన్ని మాట్లాడితే బాగుంటుందని నాకు. మనం మొదట అర్థం చేసుకోవాల్సింది, పెట్టుబడిదారీ విధానం ప్రారంభమైంది. అది ఒక అత్యున్నత దశకు వచ్చాక సామ్రాజ్యవాదంగా మారింది. మనందరికీ తెలుసు. లెనిన్ రాసిన పుస్తకం ఇంపీరియలిజం, ది హై స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం. పెట్టుబడిదారీ విధానం ఒక అత్యున్నత దశ సామ్రాజ్యం. సామ్రాజ్యవాదం ఫలితంగానే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం 1914-1919 మధ్య జరిగినప్పుడు ఇట్ ఈస్ ఎ ఇంపీరియలిస్ట్ వార్. ఎందుకు? ప్రాంతాలు మొట్టమొదట మనందరికీ తెలుసు, బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం, పెట్టుబడిదారీ విధానం వచ్చింది. ఆ తర్వాత ఫ్రాన్స్లో వచ్చింది. వాటి తర్వాత జర్మనీలో వచ్చింది. బ్రిటన్ దానికి మార్కెట్లు కావాల్సి వచ్చి ఆసియా ఖండంలో అనేక దేశాలను ఆక్రమించేసి ఆ రోజు ఫ్రాన్స్ దానికి మార్కెట్లు కావాల్సి వచ్చి ఆఫ్రికా ఖండంలో అనేక దేశాలను ఆక్రమించి, ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లో మనకు ఇంగ్లీష్ ఎలాగో మనకు ఫ్రెంచ్ అలా ఉంటుంది అన్నమాట. ఈ రెండు ఆక్రమించాక జర్మనీ బిస్మార్క్ నాయకత్వంలో యూనిఫికేషన్ జరిగింది 1870. బిస్మార్క్ ఫాదర్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్ అన్నారు. జర్మనీ చిన్న ముక్కలుగా ఉండేది దేశం. 300 చిన్న రాజ్యాలు ఉండేవి. ఒక రాజ్యంగా అవతరించాక జర్మనీ కూడా పారిశ్రామిక విప్లవం వచ్చి డెవలప్ అయింది. జర్మనీ కూడా మార్కెట్లు కావాల్సి వచ్చింది, ప్రాంతాలు కావాల్సి వచ్చింది. కిందకు చూసింది, ఎక్కడా ఖాళీ లేవు, అంటే ఆల్రెడీ ఆక్యుపైడ్ అనమాట. ఆక్యుపైడ్ బై బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. అప్పుడు జర్మనీ మర్యాదగా అడిగింది, అన్నీ మీకేనా? నాకు తీసుకున్నాక కొద్దిగా వాటా, నాకు కూడా కొన్ని ప్రాంతాలు ఇవ్వండి, నాకు కూడా మార్కెట్లు కావాలి కదా. సమావేశం జరిగింది దానికోసం 1890లో. మార్కెట్లు ఎవడో వదిలిపెడతాడు? అలా అయితే మేము వదలం అన్నారు బ్రిటన్, ఫ్రాన్స్. అయితే యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం, సామ్రాజ్యవాద యుద్ధం అంటే మార్కెట్ల కోసం జరిగినటువంటి యుద్ధం. ఆ యుద్ధం జరిగి ఆ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్ గెలిచి జర్మనీ ఓడిపోయింది. జర్మనీకి అప్పుడు కైజర్ విలియం II అని రాజు పరిపాలించారు. వర్సేల్స్ సండే జరిగేది యుద్ధం అయిపోయింది. వర్సేల్స్ అనేది మీరు ఎప్పుడన్నా ఎవరైనా మీరు ప్యారిస్, నేను వెళ్ళలేదు, ప్యారిస్ వెళ్ళడం తటస్థిస్తే ప్యారిస్ దగ్గరలో వర్సేల్స్ అనే రాజభవనం ఉంటుందండి. వర్సేల్స్లో సంధి జరిగింది. అది సంధి కాదు, ఏకపక్ష ఆధిపత్యం. బ్రిటన్, ఫ్రాన్స్ ఎన్నో పక్కన కూర్చొని జర్మనీ నాకు కూర్చోబెట్టారు. యుద్ధానికి కారణం నువ్వు, అవునా కాదు? ఎస్. ఎందుకంటే వాడు ఓడిపోయి ఉన్నాయి. మా నష్టాల కారణం నువ్వు, ఎస్. నష్టాలు వీళ్ళకేముంటే ఓడినోడికి కూడా ఉంటాయి కదా, ఓడినోడికి ఇంకెక్కువ అయినా వాడిని అంగీకరణ చేశారు. కాబట్టి నువ్వు పరాజితుడివి,
మేము చెప్పిన షరతులకు నువ్వు అంగీకరించాలి. మీ దేశంలో ఉన్న బొగ్గు ఎక్సెట్రా కొన్నాళ్ళు మేము తవ్వుకుంటాం. ఇవన్నీ పెట్టారు. అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ వర్సేల్ సంధి ఒక అవమానకరమైనటువంటి సంధి. ఎవరి మీద? వాడికి బాగా మండే సంధి అంట. ఈ క్రమంలో వర్సేల్ సంధి మనకు తెలియాలి, తర్వాత ఏం జరిగిందో మనకు అర్థం కావాలి. ఈ క్రమంలో వర్సేల్ సంధి జరిగి జర్మనీని తీవ్రమైనటువంటి అవమానాలకి గురి చేసి అయిపోయింది. ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతూ ఉండగానే సోవియట్ రష్యాలో లెనిన్ నాయకత్వంలో విప్లవం వచ్చింది. ఆ విప్లవం జయప్రదమైంది. ఆ విప్లవం జరగటం బ్రిటన్కి కానీ ఫ్రాన్స్కి కానీ ఆ మాటకొస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు కానీ ఎంత మాత్రం ఇష్టం లేదు. ఏమిటి ఇలా జరిగింది? సోషలిజం వచ్చింది అక్కడ. అంటే పెట్టుబడిదారీ విధానానికి అది వ్యతిరేకం కాదు. కాబట్టి ఆయన ఏం చేశారనేది చెప్తాను. ఇదే సమయంలో 1929 వచ్చేసరికి ద గ్రేట్ డిప్రెషన్, ప్రపంచం కని విని ఎరుగినటువంటి ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. బహుశా పెట్టుబడిదారీ విధానం ప్రారంభమైన ఈ 300 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు అయిందనుకుంటే అంత ఆర్థిక సంక్షోభాన్ని పెట్టుబడిదారీ ప్రపంచం ఏనాడు ఎదుర్కోండి. ద గ్రేట్ డిప్రెషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి డిప్రెషన్ జరిగినప్పుడల్లా అది విప్లవానికైనా దారి తీయవచ్చు, అది అభివృద్ధి నిరోధక శక్తులకైనా దారి తీయవచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే ముఖ్యంగా జర్మనీలో, ఇటలీలో, ఈ దేశాలన్నింటిలో కూడా నియంతృత్వ అభివృద్ధి నిరోధక శక్తుల అధికారంలో రావడానికి దోహదం. ఆ క్రమంలో ఇటలీలో ముస్సోలిని అధికారంలోకి వచ్చి, మీరందరూ ముస్సోలిని పేరు, ముస్సోలిని ఫ్యాసిస్ట్ పార్టీ నాయకుడు. ఫ్యాసిజం అంటే అదే, ఫ్యాసిజం అంటే ఫ్యాసిస్ట్ పార్టీ ఉందండి. ఒక నియంతృత్వ సిద్ధాంతం, యుద్ధాలు చేయాలి, ఆ యుద్ధాల ద్వారా ఈ ప్రపంచాన్ని జయించాలనే సిద్ధాంతం ఫ్యాసిస్ట్ సిద్ధాంతం. నియంతృత్వ సిద్ధాంతం, అణచివేయాలి నియంతృత్వ సిద్ధాంతం. ఒక చోట ముస్లింలో మాట్లాడారు, వాట్ మెటర్నిటీ ఈస్ టు ఉమెన్, వాట్ ఈస్ టు మ్యాన్. స్త్రీకి మాతృత్వం ఎంత ఆప్యాయమైందో పురుషుడికి యుద్ధం అంటే అంత ఆప్యాయంగా ఉండాలి. యుద్ధం చేయాలా, జయించాలి. అది ఫ్యాసిస్ట్ సిద్ధాంతం వెనకాల ఉన్న లక్ష్యం. అల్టిమేట్ అది నియంతృత్వ సిద్ధాంతం. ఇదే సమయంలో జర్మనీలో ఏం జరిగిందంటే హిట్లర్ 1929 వచ్చాడు. హిట్లర్ ముందుకు వచ్చాడు. హిట్లర్ పార్టీ మీకు తెలుసు, నాజీ పార్టీ. హిట్లర్ మీనీ క్యాంప్ అని ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో నాజీ పార్టీ సిద్ధాంతాలు రాశాడు. ఏమిటి నాజీ పార్టీ సిద్ధాంతం? నాజీ పార్టీ సిద్ధాంతం జర్మన్ జాతి, ఆర్య జాతి. ఇప్పుడు ఇక్కడ హిందుత్వ చెప్పింది ఏదో అదే సిద్ధాంతం. జర్మన్ జాతి, ఆర్య జాతి. ఈ జాతి ఎందుకు పుట్టింది? ఈ ప్రపంచం మీద ఆధిపత్యాన్ని చెలాయించాలి, ఆధిపత్యాన్ని చెలాయించాలి. ఎట్లా చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే, అధికారానికి రాకముందు దేశం అంతా తిరిగేవాడు. చాలా అట్రాక్టివ్గా ఉపన్యాసాలు చెప్పేవాడు హిట్లర్. లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యేవాడు. అక్కడ ఉండే చెప్పాడు, వర్సేల్ సంధి మన మీద అవమానకరమైన సంధి, నన్ను అధికారంలోకి తండి, వర్సేల్ సంధి మొత్తాన్ని రద్దు చేసుకుని చాలాకి మనసుకు చాలా ఏమంటాం ఉపశమనం కలిగించేది ఉంది. అవమానకరంగా ఫీల్ అవుతున్నారు కదా వర్సేల్ సంధి. రెండోది, ఆర్థిక మాంద్యం వల్ల, గ్రేట్ డిప్రెషన్ వల్ల జర్మనీ అనేక దేశాల్లో విపరీతమైన నిరుద్యోగం వచ్చేసి, మన దేశంలో కూడా విపరీతమైన నిరుద్యోగం. మీరు వినట్లేదు, మన దేశంలో డిప్రెషన్ ముందు బస్తా ధాన్యం ధర $6 ఉండేది. డిప్రెషన్ కాలంలో 2.5 పడిపోయింది.
దేశంలో. ప్రతి దేశంలో కూడా నిరుద్యోగం ఏర్పడింది. హిట్లర్ ఏమన్నాడు? ఈ ఆర్థిక మాంద్యం వచ్చింది వీళ్ళ వల్లే, నన్ను మీరు అధికారంలో తేండి, నిరుద్యోగం మొత్తాన్ని నిర్మూలన చేస్తాను. అతను హిట్లర్ జర్మనీలో అధికారంలోకి వచ్చాడు, ముస్సోలిని ఇటలీలో అధికారంలోకి వచ్చాడు. వీళ్ళిద్దరికి తోడు ఆసియా ఖండంలో జపాన్ రాజు హిరోహిటో, ఇక్కడ అతను కూడా ఆధిపత్య ధోరణి కలిగినటువంటి వాడు. వాడు ముగ్గురు, హిట్లర్, ముస్సోలిని, మూడవాడు హిరోహిటో రాజు. అందుకనే 1935 నాటికి ముగ్గురిని ఏమన్నారు? రోమ్, బెర్లిన్, టోక్యో యాక్సిస్ అంటే కూటమి. రోమ్ అంటే ఇటలీ, బెర్లిన్ అంటే జర్మనీ, టోక్యో అంటే ముగ్గురిది ఒకటే సిద్ధాంతం, నియంత్రణతో సిద్ధాంతం. ప్రజలను అణచివేసైనా సరే ఏ రకంగా అణచివేశారో మనకు అనేక ఉదాహరణలు మనకు తెలుసు. హిట్లర్ తనకి వ్యతిరేకంగా ఉన్నవాడు 50 లక్షల మంది యూదుల్ని చంపాడు. చంపడం అంటే మామూలుగా కాదు, అవునా, చంపడం కాదు. గ్యాస్ ఛాంబర్స్ పెట్టేవాడు, ఆ గ్యాస్ ఛాంబర్స్లో విశ్లేషించేవాడు మనుషులు. అట్లా కరెంట్ ఫెన్సింగ్ పెట్టేవాడు, అంటే 2 ఎకరాల స్థలం చుట్టూ కరెంట్ ఫెన్సింగ్ వేసేవాడు, మనుషులు తీసుకెళ్ళి అందులో పడేసేవాడు. వీడు తప్పించుకోవడానికి బాగా ప్రయత్నం చేసి దానికి కరెంట్ పెట్టి ఉండేది, షాక్ అవుట్ చేసేవాడు, అన్నం పెట్టేవాడు. అలా కొన్ని వేల మందిని, లక్షల మందిని యూదులను చంపేసి, ఒక్కరోజు రాత్రి 1,00,000 మంది కమ్యూనిస్టులను చంపేసి, జర్మన్ పార్లమెంట్ భవనం పేరు రీచ్స్టాగ్ అన్నమాట. రీచ్స్టాగ్ మీద ఎవడో దాడి చేశాడు, కమ్యూనిస్టులే దాడి చేశాడనే పేరుతో కమ్యూనిస్టు చూడండి మన పార్లమెంట్ భవనం మీద వాళ్ళు దాడి చేశారని నెపం పెట్టి ఒక్కరోజు రాత్రి 1,00,000 మంది కమ్యూనిస్టులను చంపేసి. అందుకని ఒక పద్యం, నీళ్ళు మాట్లాడిన ఒక పద్యం రాశాడు, మీకు తెలుసు కదా. నీళ్ళు మాట్లాడి ఏం చెప్పాడు? జర్మనీలో జరిగిన ఒక మోగ ఆవేదన గురించి. హిట్లర్ యూదులను చంపాడు, నేను మాట్లాడలేదు, కారణం యూదులని కాదుగా. హిట్లర్ కమ్యూనిస్టులను చంపాడు, నేను మాట్లాడలేదు, కారణం నేను కమ్యూనిస్టు కాదుగా. హిట్లర్ ట్రేడ్ యూనియనిస్టులను చంపాడు, నేను మాట్లాడలేదు, కారణం నేను ట్రేడ్ యూనియనిస్ట్ని కాదుగా. హిట్లర్ చివరికి నన్నే చంపడానికి వచ్చాడు, ఎవడు లేదు మాట్లాడతాక. అంటే అంత నియంతృత్వాన్ని ఆయన అవలంబించాడు. ఇది ఒక స్టోరీ. రెండో స్టోరీ ఏంటంటే, హిట్లర్, ముస్సోలిని వాళ్ళ సిద్ధాంతాలు ప్రారంభించాక ఈ పీరియడ్ ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించడం ప్రారంభించారు. ఒక్కొక్క ప్రాంతం, ఉదాహరణకి జపాన్, ఇంకా జపాన్ గురించి చెప్పే కదా హీరో. 1931లో 32 జపాన్ మంచూరియా అనే ప్రాంతాన్ని ఆక్రమించింది. మంచూరియా ఆక్రమించినప్పుడు ఏం చేయాలా? ఆ రోజు అగ్రరాజ్యాలు ఏంటి? బ్రిటన్, ఫ్రాన్స్. ఇలాగా అమెరికా కాదు, అమెరికా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అగ్రరాజ్యం. అప్పుడు మీకు కీలక ప్రపంచ రాజకీయాలను నిర్దేశిస్తుంది బ్రిటన్, ఫ్రాన్స్. బ్రిటన్, ఫ్రాన్స్ ఏం చెప్పాలా? అలా చేయడానికి వీళ్ళే డొక్క చేస్తా అన్నాను కదా. ఏమన్నా అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ సమయంలో ఒక సిద్ధాంతం వచ్చింది, తృప్తిపరిచే విధానం. ఇంగ్లీష్లో అపీజ్మెంట్ పాలసీ అంటే తృప్తిపరిచే విధానాన్ని అవలంబించారు వీళ్ళు. ఎవరు? బ్రిటన్, ఫ్రాన్స్. ఎవరి పట్ల? జపాను, ఇటలీ, మూడోది జర్మనీ పట్ల. ఎందుకు అనుసరించారు చెప్తారు. ఇట్లా జపాను మంచూరియాని ఆక్రమించింది. 1935 వచ్చేసరికి ముస్సోలిని అబిసీనియాని ఆక్రమించింది. అబిసీనియా పాత పేరు, అబిసీనియా ప్రస్తుత పేరు ఇథియోపియా. విన్నారు మీరు? ఆఫ్రికా ఖండంలో అదో దేశం. దాన్ని ఆక్రమించి బ్రిటన్, ఫ్రాన్స్ ఓన్లే ఊరుకున్నాం. 1936-37 వచ్చేసరికి హిట్లర్ ముస్సోలిని అయ్యాడు, జపాన్ అయింది కదా. హిట్లర్ చెకోస్లోవేకియాలో సుడటెల్ ల్యాండ్ అనే ఒక ప్రాంతం, కీలకమైన ప్రాంతం, దాన్ని ఆక్రమించాడు.
ఓన్లే అని ఊరుకుంటారు. దీన్ని అంతర్జాతీయ రాజకీయాల్లో తృప్తిపరిచే విధానం. ఎవరు తృప్తిపరచడం? బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళని తృప్తిపరచడం. ఎవరిని? జర్మనీని. ఎందుకు చేశారు అబ్బాయి? ఎందుకు చేశారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బూర్జువా టెక్స్ట్ బుక్లో కూడా రాసిన సిద్ధాంతం ఏంటి? ఒక బిఏలో ఒకప్పుడు పాలిటిక్స్ మెయిన్ ఉన్న రోజుల్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఒక పేపర్ ఉంది. అప్పుడు ఇదంతా రాశారు. మనం చెప్పేదే కాదు. ఎందుకు తృప్తిపరిచే విధానాన్ని అవలంబించారు? బ్రిటన్, ఫ్రాన్స్ ఉద్దేశం ఏంటంటే ఈ హిట్లర్, ముస్సోలిని ఒక్కొక్క దాన్ని ఆక్రమించి చివరికి సోవియట్ రష్యాను కూడా ఆక్రమిస్తే మనకు పట్టిన శని వదిలిపోతుంది. మన తెలుగు భాషలో చెప్పాలి. అర్థమైంది. అది తర్వాత చేశాడు. కానీ అలా ఒక్కొక్క దాన్ని మంచూరియాని ఆక్రమించారు, అబిసీనియాని ఆక్రమించారు, సుడటన్ ల్యాండ్ని ఆక్రమించారు, హిట్లర్ ఆస్ట్రియాని ఆక్రమించాడు. ఆస్ట్రియా అనే దేశం పేరు విన్నా. ఆగలా హిట్లర్ నెక్స్ట్ 1939 సెప్టెంబర్ 1న పోలాండ్ మీద దాడి చేసి బ్రిటన్, ఫ్రాన్స్ తట్టుకోలేరు. ఎందుకంటే పోలాండ్ అనేది ఒక కీలకమైనటువంటి ఈస్ట్ యూరోప్లో ఉన్న ఒక కీలకమైన దేశం. తట్టుకోలేకపోయారు. అప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ హిట్లర్ మీద యుద్ధం ప్రకటించారు. ఇదే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం ఒకవైపు రోమ్, బెర్లిన్, టోక్యో యాక్సిస్ అంటే హిట్లర్, ముస్సోలిని, హీరోని. రెండో వైపు తొలి దశలో బ్రిటన్, ఫ్రాన్స్. అప్పటికి అమెరికా ఎంటర్ కాదు, సోవియట్ రష్యా కూడా ఎంటర్ కాదు. యుద్ధం ప్రారంభమైంది. పోలాండ్ ఆక్రమించిన తర్వాత ఆ యుద్ధంలో మొదటి విజయాలు వాస్తవంగా ఎవరికి లభించినాయి? హిట్లర్, ముస్సోలినికి లభించింది. చాలా చోట్ల వాళ్ళు విజయం సాధించారు. కానీ తర్వాత వాళ్ళు అమెరికాలో పెర్ల్ హార్బర్ మీద దాడి చేశారు. యుద్ధ విమానాలు పెర్ల్ హార్బర్ మీద ఎప్పుడైతే దాడి చేశారో వెంటనే అమెరికా యుద్ధంలోకి ఎంటర్ అయ్యారు. అప్పటిదాకా అమెరికా యుద్ధంలోకి ఎంటర్ కాదు. 1941 ఇటువైపు బ్రిటన్, ఫ్రాన్స్ వైపు వచ్చేసింది అమెరికా న్యాచురల్గా. కాబట్టి యుద్ధం భీకరంగా జరిగింది. అంతవరకు హిట్లర్, ముస్సోలినీలకే ఏముంది? ఎడ్జ్. ఇక్కడ హిట్లర్ వాళ్ళ కోరికను ఇప్పుడు నెరవేర్చారు. ఎవరి కోరికని? బ్రిటన్, ఫ్రాన్స్. ఇక్కడ హిట్లర్ చేసినట్టు బహుశా హిట్లర్ సోవియట్ యూనియన్ మీద దాడి చేయకుండా అదే ఊపులో అలా దాడి చేసుకుంటే అయితే ఏం జరిగేదో చరిత్రలో మనకు తెలియదు. కానీ ఇది అయ్యాక హిట్లర్ 1941 చివర 42 బిగినింగ్లో సోవియట్ యూనియన్ మీద దాడి చేసి. సోవియట్ యూనియన్ అంటే మీకు తెలుసు, మహాదేశం, పెద్ద దేశం. సోవియట్ యూనియన్ 15 రిపబ్లిక్స్ ఉండేవి, 15 రాష్ట్రాలు. తెలుసు కదా, సోవియట్ యూనియన్లో 15 రాష్ట్రాలు ఉండేవి. పెద్ద ప్రాంతం. 2,32,00,000 చదరపు కిలోమీటర్లు సోవియట్ యూనియన్ వైశాల్యం. 2,32,00,000 చదరపు. భారతదేశం వైశాల్యం ఎంత అనుకుంటున్నారు? భారతదేశం వైశాల్యం సుమారు 33,00,000 చదరపు కిలోమీటర్లు. అది 2,33,00,000 అంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 5-6 రెట్లు ఎక్కువ. సోవియట్ పెద్ద ప్రాంతాలు. సోవియట్ యూనియన్లో 15 రిపబ్లిక్స్ ఉండేవి. 15 రిపబ్లిక్స్ అంటే 15 రాష్ట్రాలు. మన భాషలో చెప్పాలి. సెంట్రల్ ఏషియాలో 5 ఉండేవి. తెలుసు కదా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్. ఈ 5. బాల్టిక్ రిపబ్లిక్స్ అని 3 ఉండేవి. అంటే బాల్టిక్ సముద్రం చుట్టూ ఉండేది. లిథువేనియా, లాట్వియా, ఇస్టోనియా. అవి ఒక 3 రాష్ట్రాలు. 5, 3, 8. ఇవి కాకుండా 7. ఏమిటి 7? మనకి తెలిసినటువంటి రష్యా ఒకటి. అందులో రష్యా ఒకటి. ఈ 15లో రష్యా ఒకటి. రష్యా పెద్దది. రష్యా, ఉక్రెయిన్. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. చాలా విచిత్రంగా ఉంటుంది హిస్టరీ. రష్యా, ఉక్రెయిన్, బెలారస్, జార్జియా, మాల్డేవియా, ఆర్మేనియా, అజర్బైజాన్. ఆ 7, ఈ 3, ఈ 5 ఇదంతా కలిసి సోవియట్ యూనియన్. మహాదేశం.
సోవియట్ యూనియన్ మీద దాడి చేసిన వాళ్ళు లోనికి వెళ్ళడం తప్పితే బయటికి రావడం ఉండదు. ఇంతకుముందు చరిత్రలో జరిగింది. నెపోలియన్ దాడి చేశాడు. నెపోలియన్ ఎదురు లేకుండా యూరోప్ని జయించాడు. సోవియట్ యూనియన్ దాడి చేశాడు, పతనం అయిపోయింది. నెపోలియన్ గురించి మీరు సోవియట్ యూనియన్ మీద దాడి చేశాడు హిట్లర్. అందుకని మనం ఇక్కడ ఇండియాలో కూడా మీకు గుర్తుండదు, అది ప్రజాయుద్ధంగా మారిందని చెప్పేసి మనం చెప్తాం. సోవియట్ యూనియన్ మీద దాడి చేస్తే తమ దేశాన్ని కాపాడుకోవటానికి మొత్తం చదివి ఉంటారు. సెకండ్ వరల్డ్ వార్లో 5 కోట్ల మంది చచ్చిపోయారు. 5 కోట్ల మంది మనుషులు చచ్చిపోయారు, సైన్యం కానీ ప్రజలు కానీ. 5 కోట్ల మందిలో 2 కోట్ల మంది సోవియట్ వాళ్ళు, పౌరులు కానీ సైన్యం కానీ. 15 లక్షల మంది సైనికులు చచ్చిపోయారు. పౌరులు 1,80,00,000 అంటే 2 కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు. ఎంతో తమ దేశాన్ని కాపాడుకోవడానికి పెద్ద పోరాటం చేసి సుమారు 30 పట్టణాలు ధ్వంసం అయిపోయింది. 30 నుంచి 40 పట్టణాలు అంటే సిటీస్, నగరాలు. 4,000 గ్రామాలు ధ్వంసం అయిపోయింది. అట్లా వాళ్ళు త్యాగం చేశారు. వాస్తవంగా సోవియట్ యూనియన్ కనుక ఆ త్యాగం చేయకుండా ఉండుంటే ఈ యుద్ధ ఫలితం మరో విధంగా ఉంది. ఎందుకని హిట్లర్ ముస్సోలిని గెలిచి ఉంటే ఏం జరిగేది? హిట్లర్ ముస్సోలిని గెలిచి ఉంటే ఏం జరిగేది? మన దేశంలో కాదు, మన దేశంలో మీరు ఇన్నుంటారు. సుభాష్ చంద్రబోస్ గొప్ప దేశభక్తుడు, మనందరికీ తెలుసు. ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించాడు ఆయన. ఇండియన్ ఆర్మీని స్థాపించాడు. ఎవరితో స్థాపించాడు? సైన్యం. జపాన్ సహకారం, జపాన్కి ఖైదీలుగా పట్టుబడిన ఇండియన్ ఆర్మీతో నిర్మించాడు. అది చలో ఢిల్లీ అని పిలిపించాడు. ఒకవేళ హిట్లర్ ముస్సోలిని గెలిచి ఉంటే భారతదేశం చరిత్రలో ఒక ఊహాగానం అన్నమాట. కాబట్టి ఆ రకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోవియట్ యూనియన్ చేసినటువంటి అసమానమైనటువంటి త్యాగాల వల్లే ఆ యుద్ధంలో చిట్ట చివరికి వాళ్ళు చచ్చిపోయి, చనిపోవడం అంటే హిట్లర్ మీకు తెలుసు కదా, హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు చివరికి. ముస్సోలిని చచ్చిపోయాడు. చచ్చిపోయి 1945 ఈ మే 9వ తారీఖున ఘన విజయాన్ని సాధించడం జరిగింది. ఇది క్లుప్తంగా హిస్టరీ. దీన్ని కొద్దిగా కంటిన్యూ చేస్తారు. యుద్ధం అయిపోయింది, విజయం సాధించి. యుద్ధం అయిపోయాక రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ప్రధానమైన ఫలితం ఏంటంటే అప్పటిదాకా బ్రిటన్, ఫ్రాన్స్ అగ్రరాజ్యాలు. ఎప్పటిదాకా? సెకండ్ వరల్డ్. ఆ అగ్రరాజ్యాల ప్రతిపత్తిని కోల్పోయింది. ఆ స్థానంలోకి 2 దేశాలు వచ్చింది. ఒకటి యుఎస్ఏ, 2 యుఎస్ఎస్ఆర్. యుఎస్ఏ అగ్రరాజ్యం కావాలి. యుఎస్ఏ చాలా తెలివిగల దేశం మొదటి నుంచి కూడా. ఫస్ట్ వరల్డ్ వార్లో కూడా యుద్ధం జరుగుతుంటే యుఎస్ఏ ఏం చేసిన దేశాలు, ఆ యుద్ధం చేసే దేశాలన్నింటికీ ఆయుధాలు అమ్మింది, విపరీతమైన ఆయుధాలు అమ్మింది. అసలు ఆ యుద్ధంలో ఒక స్లోగన్, అమెరికా ఒక స్లోగన్ ఇచ్చింది, ఆయుధాలు ఇవ్వండి తర్వాత డబ్బులు పంపుతా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు. నో క్రెడిట్, క్యాష్ అండ్ క్యారీ. ఆయుధాలన్నీ ప్రైవేట్ కంపెనీ. తర్వాత ఏం జరుగుతాడో తెలియదు. క్యాష్ అండ్ క్యారీ మొదటి ప్రపంచ యుద్ధంలో స్లోగన్ అన్నమాట. ఆయుధాలు అమ్మిన ఆ టైంలో అమెరికా చాలా శక్తివంతంగా డెవలప్ అయింది. దాంతోపాటు ఆర్థిక సంక్షోభాన్ని కూడా అది ఎదుర్కోగలిగింది. 1929లో ఆర్థిక సంక్షోభం వచ్చింది కదా. ఆ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా న్యూ డీల్ పాలసీ అని, అప్పుడు అమెరికా అధ్యక్షుడు FD రూజ్వెల్ట్ న్యూ డీల్ పాలసీ అని ప్రకటించి దాన్ని గట్టెక్కించడానికి రకరకాల సంక్షేమ పథకాలు. వాస్తవంగా ఇప్పుడు మనం కీన్స్ ఎకనామిక్స్ అని మీరు అందరూ వినుంటారు. కీన్స్ ఎకనామిక్స్. కీన్స్ అంటే గొప్ప అర్థశాస్త్రం. సంక్షేమం ఉండాలి, సంక్షేమ విధానం ఉండాలి, సంక్షేమ పథకాలు ఉండాలని ప్రతిపాదించింది ఆయన. పెట్టుబడిదారీ విధానం తమ సంక్షోభాల నుంచి బయటపడాలంటే సంక్షేమ విధానాలను అనుసరించాలని అప్పట్లో చెప్పడం జరిగింది. ఓకే, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది. అయిపోయాక 2 ప్రధానమైన ఫలితం, 2 అగ్రరాజ్యాలు అవతరించింది. మీకు తెలుసు 2 అగ్రరాజ్యాలు, 1 యుఎస్ఏ, 2 యుఎస్ఏ. ఇక్కడ యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ అవతరించడం అంటే 2 రాజ్యాలు కాదు, 2 సిద్ధాంతాలు, 2 ఐడియాలజీస్. కమ్యూనిజాన్ని పెరగనీయకుండా కంటైన్ చేయాలి, అది అమెరికా సిద్ధాంతం. ఓపెన్గా ప్రకటించారు.
కాదు, కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయాలి అని సోవియట్ 2 ఐడియాలజీస్. అందుకనే 1950 నుంచి అంటే 45 నుంచి 60 దాకా సుమారు జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ని ప్రపంచ రాజకీయాల్లో కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం. వాస్తవంగా యుద్ధం జరగదు, కానీ యుద్ధం జరిగేటప్పుడు టెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఏం జరిగింది? అమెరికా అగ్రరాజ్యంగా ఏర్పడగానే అప్పుడు అమెరికా అధ్యక్షుడి పేరు హ్యారీ ట్రూమన్ ఒక సిద్ధాంతాన్ని దీన్ని ట్రూమన్ డాక్ట్రిన్ అని ఏమన్నాడంటే ట్రూమన్, ఫ్రమ్ హీర్ ఆన్వర్డ్స్ ద ఫారిన్ పాలసీ అమెరికా షుడ్ బి టు కంటైన్ కమ్యూనిజం అని. ఇక నుంచి అమెరికా ఫారిన్ పాలసీ విదేశాంగ విధానం ఒకటే, ఏంటి? కమ్యూనిజాన్ని కంటైన్ చేయడం. ఎందుకని? ఒక పక్క సోవియట్ రష్యా ఏర్పడి, రెండో పక్క 1949 వచ్చేసరికి చైనాలో విప్లవం వచ్చి, మూడో పక్క ఏం జరిగింది? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెడ్ ఆర్మీ వెళ్ళిన ప్రాంతాలన్నీ కూడా తూర్పు ఐరోపా ఉంది కదా, ఐరోపా ఖండాన్ని 2 భాగాలు చేస్తాం, వెస్ట్ యూరప్, ఈస్ట్ యూరప్లో ఉన్న దేశాలన్నీ కూడా కమ్యూనిస్ట్ రాజ్యాలుగా మారిపోయింది. సోషలిస్ట్ రాజ్యం, కమ్యూనిస్ట్ అంటే సోషలిస్ట్ రాజ్యం. పోలాండ్, హంగరీ, బల్గేరియా, రొమేనియా, అల్బేనియా, యుగోస్లావియా, చెకోస్లావేకియా అన్నదాకా ఒక దేశం అనుకుంటే ఇప్పుడు చైనాలో విప్లవం వచ్చింది. ఈ దేశాలన్నీ కూడా మారిపోయాయి. యుద్ధం ముగిసే సమయంలో 3 దేశాలు విభజనకు గురయ్యాయి. జర్మనీని ఆక్రమించేశారు. ఒక పక్క నుంచి రెడ్ ఆర్మీ ఆక్రమించింది, ఒక పక్క నుంచి అమెరికా సైన్యం వచ్చి ఆక్రమించింది. కూర్చున్నారు, ఏం చేయాలి దీన్ని? దీన్ని జర్మనీని 4 ముక్కలు పంచుకుందాం. 4 అంటే యుఎస్ఎస్ఆర్, బ్రిటన్, ఫ్రాన్స్ 4 ముక్కలు చేశారు. అంటే బ్యాట్మెన్ చేసేసి 3 ముక్కలు ఒకే జర్మనీ అయింది. వెస్ట్ జర్మనీ. సోవియట్ యూనియన్కి వచ్చిన ముక్క ఈస్ట్ జర్మనీ. ఒక దేశం జర్మనీ. అది సర్లేవా, బెర్లిన్ కూడా ఇద్దరు ఆక్రమించారు. అంటే జర్మనీ యొక్క రాజధాని పేరప్పుడు బెర్లిన్ ఏం చేద్దాం, దాన్ని 2 ముక్కలు చేశారు. ఈస్ట్ బెర్లిన్, వెస్ట్ బెర్లిన్ నగరం. మొన్నటి దాకా 1990 దాకా మీకు తెలిసి ఉంటుంది. బెర్లిన్ నగరానికి మధ్య గోడ, బెర్లిన్ గోడ. ఇంకో దేశం. అలాగే ఇక్కడ ఆసియా ఖండంలో జపాన్ సైన్యం అంతకు ముందే కొరియాను ఆక్రమించి జపాన్ సైన్యాన్ని వెళ్ళగొట్టి అక్కడ సోవియట్ సైన్యం, అమెరికా సైన్యం ఎంటర్ అయింది. దీన్ని ఏం చేద్దాం? 2 ముక్కలు చేశారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. 38వ అక్షాంశం ఉంటుంది ప్రపంచంలో రేఖలు. అక్కడ పైది ఉత్తర కొరియా, కిందది దక్షిణ. ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ దేశం అయింది, దక్షిణ కొరియా పెట్టుబడిదారీ దేశం. దాని పక్కనే ఇంకో దేశం వియత్నాం కూడా జపాన్ సైన్యాన్ని నిలబెట్టారు. జపాన్ ఆక్రమించింది. దీన్ని ఏం చేయాలి? దీన్ని 2 ముక్కలు చేద్దాం. ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం. ఉత్తర వియత్నాం అంటే పెద్ద పోరాటం జరిగింది వియత్నాంలో. హోచిమిన్ నాయకత్వం. హోచిమిన్ పేరు మీరు అందరూ విని ఉంటారు కదా. ఫాదర్ ఆఫ్ వియత్నామీస్ రెవల్యూషన్. ఉత్తర వియత్నాం కమ్యూనిస్ట్ దేశం అయింది, దక్షిణ వియత్నాం పెట్టుబడిదారీ. స్టోరీ. ఈ స్టోరీలో ఒక చిన్న విషయం చెప్పి మళ్ళీ ముందుగా, తర్వాత జర్మనీ 1990లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత 2 జర్మనీలు ఉండైపోయినాయి. పెట్టుబడిదారీ జర్మనీ అయిపోయింది. వియత్నాం మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1954లో విభజన జరిగితే ఉత్తర వియత్నాం లేకుండా చేయాలని అమెరికా పెద్ద ప్రయత్నం చేసి దక్షిణ వియత్నాంలో సైన్యాన్ని మోహరించి 25 ఏళ్ల పాటు, 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు, 25 ఏళ్ల పాటు సైన్యం పోరాటం చేసింది. ఏ సైన్యం? కమ్యూనిస్ట్ సైన్యం. ఎవరికి వ్యతిరేకంగా? అమెరికాకి వ్యతిరేకంగా. వియత్నాంలో ప్రతి ప్రాంతంలో బాంబులు వేసారు. చివరికి ఒక గొప్ప నాయకత్వం వహించారు. చివరికి
1975లో విజయం సాధించి 2 విత్తనాలు, 1 విత్తనం కమ్యూనిస్ట్ విత్తనం. విత్తనం ఒకటే, కమ్యూనిస్ట్ విత్తనం. దానికి వియత్నాం ప్రజలు చేసిన వీరోచితమైన పోరాటం. కొరియా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలో ఇప్పటికీ సపరేట్గానే ఇంకా కలవని దేశం ఏదైనా ఉంటే కొరియా. మరి అది ఎప్పటికైనా కలిస్తే ఏ కొరియా అవుతుందో మనకి తెలియకుండానే మన వాళ్ళు అందరూ మాట్లాడేస్తారు. ఆ ఉత్తర కొరియాలో కిమ్ అనే అతను పరిపాలిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మొన్న ఎక్కడో ఒక మీటింగ్లో మాట్లాడితే నేను ఇందులో చదివే పేపర్, కిమ్ము జగన్మోహన్ రెడ్డి కిమ్ కంటే దుర్మార్గం అంటాడు. కిమ్ గురించి వీడికి ఏం తెలిసి ఉత్తర విత్తనం ఏం జరిగింది. మన సోషల్ మీడియాలో మీరు చాలా మంది గమనింటున్నారు. ఉత్తర వియత్నాంలో వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. కొరియా చుట్టూ ఎన్ని అమెరికా యుద్ధ నౌకలు ఉంటాయి మీకు మనం అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో ఇలాంటి చాలా వస్తాయి. వెనిజులా కంటే దివాళా తీసేస్తాం మనం అంటాడు. వెనిజులా చాలా నాయకత్వాల ఎన్ని పోరాటాలు జరిగినాయి. అమెరికా వాడితో ఎన్ని పోరాటాలు చేశారు చావేజ్ నాయకత్వం మనం అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి ఇందులో భాగంగా ప్రత్యామ్నాయంలో భాగంగా ఈ దేశాలన్నీ విభజనకి దీంతో పాటు ప్రత్యామ్నాయంలో భాగంగా అమెరికా తన సైనిక ప్రాబల్యాన్ని నిరూపించాలని చెప్పేసి అమెరికా వరుసగా 4 యుద్ధ కూటములు నిర్మించి, యుద్ధ కూటములు అంటే మిలిటరీ బ్లాక్స్. 1949 నాటో ఏర్పాటు చేసింది. నాటో, నార్త్ అమెరికన్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో పేరు మీరు అందరూ ఏంటంటే ఇప్పుడు ఉన్నది నాటో ఒకటే కాదు, సెంటో అది ఏర్పాటు చేసింది. సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇరాన్, ఇరాక్ వీటితో కాదు, 2 కాదు. ఇంకోటి ఏషియన్, తూర్పు ఆసియా దేశాలు ఉన్నాయి కదా, థాయిలాండ్, సింగపూర్, వీటితో కలిపి ఒకటి ఏర్పాటు చేసింది. యాంజూస్ అని ఒకటి ఏర్పాటు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఏంటి మిలిటరీ కూటమిలో ఉద్దేశం? మీ మీదకి సోవియట్ రష్యా దాడి చేసే అవకాశం, మిమ్మల్ని రక్షిస్తాను నేను, మీరు ఈ యుద్ధ కూటంలో చేరండి వచ్చారు. ఇవన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి సోవియట్ రష్యా ఏం చేసింది? ఒకటే ఏర్పాటు, వార్సా ప్యాక్ట్ అని ఏర్పాటు. వార్సా కూటమి. వార్సా అంటే పోలాండ్ రాజధాని. పోలాండ్ హెడ్ క్వార్టర్గా, అంటే వార్సా హెడ్ క్వార్టర్గా అదొక యుద్ధ కూటమిని ఏర్పాటు చేసింది. అంటే ఈ యుద్ధ కూటములు ఇవన్నీ కూడా ఎందులో భాగం? ప్రత్యేక ఇదా నాదా, సోవియట్ రష్యా దిక్కొట్టింది నాటో, ఇదా నాదా అని చెప్పేసి. ఇప్పుడు నాటో ఇప్పటికి ఉక్రెయిన్ ఉంది. ఎందుకు ఉక్రెయిన్ వాడు ఏం చేయాలి? త్వరగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈరోజు రాత్రి నేను నాటోలో చేరను అని ఒక మాట అన్నాడు. యుద్ధం ఆగిపోతాం. 2 నెలల నుంచి యుద్ధం జరుగుతుంది. వాడు ఆ మాట అన్నాడు. ఎందుకు నీకు నాటం మీద అంత మోజు? నిజంగా రష్యా దాడి చేసి నువ్వు ఆగుతావా? వాళ్ళకున్న ఆయుధాలకి వాటికి మామూలు యుద్ధం చేస్తున్నారు కాబట్టి నేడు బట్టి అణు ఆయుధాలతో చేశారు 5 వర్షాలు. కాబట్టి ఈ యుద్ధ కూటములు ఇవన్నీ కూడా అందుకని 1945 సెకండ్ వరల్డ్ వార్ అయిన దగ్గర నుంచి సోవియట్ యూనియన్లో స్టాలిన్ ఉన్నాడు. స్టాలిన్ చచ్చిపోయాక కూర్చోని తర్వాత ప్రెసిడెంట్ వీళ్ళంతా కూడా వచ్చారు. వచ్చినప్పటికీ 1945 నుంచి 75, 80 దాకా ఈ కోల్డ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఈ కోల్డ్ వార్లో భాగంగా సోవియట్ యూనియన్ దేశాల రక్షకుడిగా నిలబడింది. దేశాల రక్షణ అనేక చోట్ల యుద్ధాలు రాకుండా నిరోధించి థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఎక్కడున్నారో వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేసింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 1956లో సూయజ్ కాలువ సంక్షోభం అని వచ్చింది. విన్నారు ఈ మాట మీరు? సూయజ్ కాలువ అనేది ప్రపంచ వాణిజ్యంలో ఈ రోజు కూడా రోజు కొన్ని వందల ఓడల కాలువ నుంచి వెళ్తా ఉంటాయి. ఒకప్పుడు ఐరోపా ఖండం నుంచి ఆసియా ఖండానికి రావాలనుకుంది. వాస్కో డి గామా వచ్చాడు కదా. వాస్కో డి గామా ఎలా వచ్చాడు? ఐరోపా ఖండంలో బయలుదేరి కిందకు వచ్చి సముద్రంలోంచి ఆఫ్రికా ఖండం దిగువ నుంచి గుడ్హో పక్కన మీద నుంచి క్యాలికట్ వచ్చి అంటే అంత దూరం రావాల్సి వచ్చింది. 1869లో ఫెర్డినాండ్ లాసెట్ అనే ఒక ఫ్రెంచ్ ఇంజనీర్, ఫెర్డినాండ్
లాస్ట్ మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని కలుపుతూ సూయజ్ కాలంతో మధ్యధరా సముద్రం యూరప్ పక్కన ఉంటుంది, ఎర్ర సముద్రం ఆసియా. అట్లా అప్పుడేమవుతుంది, వాడ యూరప్ నుంచి మధ్యధరా సముద్రంలోకి వచ్చింది అనుకోండి, మధ్యధరా సముద్రంలో నుంచి సూయజ్ కాలంలోకి వస్తుంది, సూయజ్ కాలం నుంచి రెడ్ సీలో పోతే ఏషియాకి వచ్చింది. 3 రెట్లు తగ్గిపోయింది దూరం. సూయజ్ కాలం తవ్వాక ప్రపంచ వాణిజ్యం 5 రెట్లు పెరిగింది. అలాగే సూయజ్ కాలువ ఈజిప్ట్ దేశంలో ఎక్కడుంది? ఈజిప్ట్ దేశం. 1948-50 దాకా ఈజిప్ట్ని బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు. తర్వాత స్వాతంత్రం ఇచ్చారు. తమాషా ఏంటంటే ఈజిప్ట్కి స్వాతంత్రం ఇచ్చారు, ఈజిప్ట్లో ఉన్న కాలం స్వాతంత్రం. బట్ తమాషా అయిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తమాషా ఏముంది ఇందులో? టోల్ ట్యాక్స్, టోల్ అంటున్నాం కదా, వాడు వాడు వెళ్ళాలంటే టోల్ కట్టాలి. రోజుకి కొన్ని కోట్లు టోల్ వచ్చేస్తాయి. అప్పుడు ఈజిప్ట్ అధ్యక్షుడి పేరు ప్రెసిడెంట్ నాసర్. గొప్ప వ్యక్తి. నేను బాగా అభిమానించిన వాళ్ళు నాసర్ అప్పుడు. అంటే మన అలీ రోజు ప్రారంభమైంది కదా, నాసర్, టిటో, మూడవది నెహ్రూ, ఎప్పుడు ప్రారంభించారు. అంటే నాసరు ఏదో ఫ్యాక్టరీ కట్టదలిసి సోవియట్ రష్యా దగ్గరికి అప్పుకెళ్ళి, రష్యా ఏమందండి, వారిని దొంగగా మేము ఒప్పించేది, సూయజ్ కాలం నీది, నీ కాలంలో తీసుకుంటే నీకు బోల్డ్ ఆదాయం వస్తుంది. కానీ అది రాగానే ప్రెసిడెంట్ నాసర్ సూయజ్ కాలం జాతీయం చేసి ఈ కాలం నాది అన్నాడు. తప్పేమన్నారు? వెంటనే బ్రిటన్, ఫ్రాన్స్ ఈజిప్ట్ మీద యుద్ధానికి వచ్చేసినాయి. వాడలో ఎర్ర సముద్రంలోకి వచ్చేసింది దాడి చేయడం. అప్పుడు సోవియట్ రష్యా ఒకటే మాట చెప్పింది, మీరు కనుక ఈజిప్ట్ మీద యుద్ధం చేస్తే నేను జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అంటే పాప ముడుచుకుని ఇలాంటి అనేకమైన. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి కూడా 1965లో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం లేదు, 1971లో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం లేదు. ఈ యుద్ధంలో న్యాయం అయితే అమెరికా ఎవరు సపోర్ట్ చేయాలి? ఇప్పుడు ఇన్ని కౌరులు చెప్తున్నారు కదా ఎంతమంది, మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశం, అమెరికా ప్రజా. ఆ 2 యుద్ధాల్లో కూడా అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, సోవియట్ యూనియన్ మనం సపోర్ట్ చేస్తుంది. మనం హిస్టరీ మీరు చూస్తే అంతేకాదు. భారతదేశానికి స్వాతంత్రం రాగానే ముందు మనం నెహ్రూ గారు ఆలోచించారు, దేశానికి మోడర్నైజ్ కావాలంటే ఏం చేయాలి? ముందు ఉక్కు ఫ్యాక్టరీలు కట్టాలంటారు. ఉక్కు ఫ్యాక్టరీలు కట్టాలంటే టెక్నాలజీ కావాలి. అమెరికా టెక్నాలజీ అడిగారు, మీరు ఉక్కు ఫ్యాక్టరీ మీరేం కడతారు, మీకు ఉక్కు ఎంత కావాలో పంపండి చెప్తాం, మాకు ఉంటారు. అప్పుడు సోవియట్ రష్యా బొకారో, బిలాయ్, మన తొలి ఉక్కు ఫ్యాక్టరీ బొకారో, బిలాయ్ 2 ఫ్యాక్టరీలు సోవియట్ రష్యా టెక్నాలజీ. ఆ 2 కూడా సోవియట్ రష్యా సహకారంతోనే నిర్మాణం జరిగింది. మీ అందరికి కూడా ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రం. సోవియట్ రష్యా అలా థర్డ్ వరల్డ్ కంట్రీస్కి అండగా నిలబడి, అలీ రోజు వారికి అండగా నిలబడి. ఇది ఒక చరిత్ర. ఈ చివరి అంశం నేను చెప్పదలుచుకుంది. కారణాలు ఏమైనప్పటికీ మీ అందరికీ తెలుసు, సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యింది 90-91లో. కానీ 100 కారణాలు అవి ఇప్పుడు మనం చర్చించే విషయం కాదు. కొలాప్స్ అయిపోయిన తర్వాత ఏమన్నారు ప్రపంచాన్ని? అప్పుడు దాకా బైపోలార్ వరల్డ్ అని, అదొక ధ్రువం, ఇదొక ధ్రువం. ఎప్పుడైతే సోవియట్ కొలాప్స్ అయిందో యూనిపోలార్ వరల్డ్, ఏకధ్రువ ప్రపంచం. అమెరికా ఆడిందాట ఆడి. ఇక్కడ అమెరికా అంటే అమెరికా అనే ఒక దేశం అనుకోకండి. అమెరికా ఈజ్ రిప్రజెంటింగ్ వరల్డ్ ఇంపీరియలిజం. సామ్రాజ్యవాద దేశాలు అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ అన్ని ఇంపీరియలిస్ట్ కంట్రీస్. వాళ్ళలో వాళ్ళకి 100 అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు ఎన్ని నేటల్లో చేస్తే 100 అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఏ కమ్యూనిస్టు ఇదో వచ్చిందనుకోండి, వెంటనే వీళ్ళందరూ కూడా ఏకమైపోతారు. ఇంపీరియలిజం అనేది, సామ్రాజ్యవాదం అనేది ఒక సిద్ధాంతం. ఈ 30-40 ఏళ్ళ హిస్టరీ పరిశీలిస్తే మనం ఇంపీరియలిజం ఏ విధంగా తనకు కావాల్సిన చోటల్లా దాడులు చేస్తున్నాం మనం చూస్తున్నాం. ఆపేవాళ్ళు లేడు.
ఇరాక్ మీద దాడి చేశారు, లిబియా మీద దాడి చేశారు. లిబియా కల్నల్ గడాఫీ ఉండేవారు. అంటే అమెరికా నిర్ధారిస్తుంది అన్నమాట. రోగ్ స్టేట్స్ అని ఒక పాలసీ ఉంది. రోగ్ లాంటి తెలుసు, ఇది రోగ్ అంటాం కదా. రోగ్ స్టేట్స్ అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో? ఇరాక్ రోగ్ స్టేట్, ఇరాన్ రోగ్ స్టేట్, లేకపోతే అది ఇలా చెప్పే లిబియా అధ్యక్షుడు కల్నల్ గడాఫీ చంపేశారు. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ వాస్తవంగా మీ అందరూ మనకు తెలిసిన స్టోరీ కాబట్టి చెప్తుంది. బహుశా పశ్చిమాసియాలో ఉన్న అనేక దేశాల్లో ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, జోర్డాన్, సిరియా ఇవన్నీ పశ్చిమాసియా దేశాలు. వీటిల్లో ఇరాక్ ఫార్వర్డ్ స్టేట్. సద్దాం హుస్సేన్ ప్రజలు చదువునేవడానికి ప్రయత్నం చేశారు. సద్దాం హుస్సేన్ హాస్పిటల్స్ కట్టించారు. ఈ బొత్కాలు అవి థింక్ చేశారు. చదువుకోమన్నాడు, అందరినీ చదువు నేర్పించాడు. కానీ సద్దాం హుస్సేన్ సజ్జనుడు కాదు. ఎందుకంటే వాడు ఆయన వీడి తోపుకొని ఇవ్వట్లేదు. ఇరాక్ మీద మన కళ్ళ ముందు మనకు తెలిసిన చరిత్రలో ఇరాక్ మీద దాడి చేసి సద్దాం హుస్సేన్ చంపేసింది. అలాగే ఇప్పుడు ఇరాన్ మీద అవసరమైతే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మన కళ్ళ ముందు జరుగుతున్న ఇంకొక దుర్మార్గమైనటువంటి ఘటన ఏంటి? పాలస్తీనాకు సంబంధించి పాలస్తీనా సమస్య పరిష్కారాన్ని ఒకటే పరిష్కారం ఉంది. పాలస్తీనా ప్రజలకు సొంత రాజ్యం ఏర్పడటమే పరిష్కారం. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. 100 ఏళ్ల చరిత్రలో పాలస్తీనా ప్రజలు ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు. మొన్న గాజా మీద దాడి ప్రారంభించాక ఇప్పటికీ 47,000 మంది చచ్చిపోయారు. 47,000 మందిలో 10,000 మంది పిల్లలు. నేనేమంటున్నాడు ట్రంప్? గాజాను కూడా ఆక్రమించన్నారు. రష్యా, ఇజ్రాయిల్ గాజాను పూర్తిగా ఆక్రమించాలనేటటువంటి దృష్టిలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు సామ్రాజ్యవాదం సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యాక విశృంఖలంగా తనకు నచ్చని వాళ్ళని, తనకు నచ్చని దేశాలని ఆక్రమించడానికి, దాన్ని చంపేయడానికి, దాని అస్థిరత్వం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ అదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక రకాల ఉద్యమాలు, ముఖ్యంగా లాటిన్ అమెరికన్ కంట్రీస్ని భయంకరంగా దోపిడీ చేశారు. తెలుసు కదా, లాటిన్ అమెరికా అంటే దక్షిణ అమెరికా కారణం. దక్షిణ అమెరికాలో ఉన్న దేశాలు మీకు తెలుసు: బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే, వెనిజులా, కొలంబియా. చాలా పెద్ద పెద్ద దేశాలు, గొప్ప దేశాలు. ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తారనే దానికి లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఒక ఉదాహరణ చెప్తున్నాను. మీకు అందరికి తెలిసిన ఉదాహరణ చిలీ అనే దేశం మీ అందరికి తెలుసు. చిలీలో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ కాపర్ మైన్స్. కాపర్ అంటే తెలుగు రాగి గనులు కానీ ప్రసిద్ధి. 1973 దాకా చిలీలో అమెరికా అనుకూల ప్రభుత్వం. అమెరికా యొక్క బహుళజాతి కంపెనీలు ఆ కాపర్ అంతా తవ్వేస్తూ ఉంటారు. 1973లో చిలీలో జరిగిన ఎన్నికల్లో సాల్వడార్ అలెండి అనే ఒక సోషలిస్ట్ గెలుపొంది. గెలుపొందిన 4 నెలలకు ఆయన చేసిన పని ఏంటంటే, చిలీలో ఉన్నటువంటి రాగి గనులన్నీ జాతీయం చేసి, జాతీయం అంటే మీకు తెలుసు కదా, అమెరికా బహుళజాతి కంపెనీ నుంచి తీసేసుకుంది. ఇది జరిగిన 8 నెలలకి సాల్వడార్ అలెండి భయంకరంగా చిక్కురి. భయంకరంగా ఎవరు చంపారు? CIA చంపారు. అమెరికాలో గొప్పదనం, అమెరికా గూఢచారి సంస్థ CIA చాలా శక్తివంతమైంది. CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మన దేశంలో కూడా చాలా ఆపరేషన్ చేసి ఫైడల్ కాస్ట్రోని చంపడానికి వాళ్ళు 30 సార్లు ప్రయత్నం చేసి. అయితే గొప్పదనం ఏంటంటే, ఆ టైంలో ఉన్న డైరెక్టర్ రిటైర్ అయ్యాక ఏమేం చేశాడు పుస్తకం రాస్తూ ఉంటాడు. పుస్తకం ఉంది, తర్వాత చదివితే చాలే. CIA అండ్ థర్డ్ వరల్డ్ అని ఓ డైరెక్టర్ పుస్తకం రాసి అందులో చిలీని రాసి, మేమే చంపాం అలెండీని, అంటే మా కంపెనీలని రాకుండా ఉండి ఊరుకుంటాం మేము రాశారు. కాబట్టి అలాంటి దుర్మార్గాలు అక్కడ జరిగినాయి. ఈరోజు దక్షిణ అమెరికా ఖండంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అలాగే ఏషియా ఖండంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. డైరెక్ట్గా కమ్యూనిస్ట్ పార్టీలే కాకపోయినా అనేక సోషలిస్ట్ పార్టీలు
కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ఉన్నవాళ్ళు అనేక ఉద్యమాలు చేస్తారు. అదే ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సామ్రాజ్యవాదం పెట్టుబడిదారు విధానం యొక్క అత్యున్నత దశ. సామ్రాజ్యవాదం అంటే దోపిడీ, ఒక ముక్కలో చెప్తాం. అది గత 100 ఏళ్ళుగా రకరకాల రూపాలు మార్చుకుంటూ వస్తుంది. పేర్లు ఏదైనా నియో లిబరలిజం అంటాం, ఏ రకరకాలు చెప్తుంది, అన్నింటి సారాంశం అదే అల్టిమేట్. అందుకని సామ్రాజ్యవాదాన్ని మనం వ్యతిరేకించాలి, సామ్రాజ్యవాదాన్ని అర్థం చేసుకోవాలి. మనం చేసే పోరాటాలు అల్టిమేట్గా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మనం చేసేది కూడా దాంట్లో ముడిపడి ఉంది మనకు తెలియకుండా. ఆర్థిక సంస్కరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం అనుకోండి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం. ఆర్థిక సంస్కరణ తప్పని ఎవరు చెప్పాడు? గ్లోబలైజేషన్ చెప్పింది, WTO చెప్పింది, IMF చెప్పింది, వరల్డ్ బ్యాంక్ చెప్పింది. వరల్డ్ బ్యాంక్, IMF, WTO ఇవన్నీ సామ్రాజ్యవాద సంస్థలే. వాడు ఏం చెప్తే ఇలాంటి అడుగుతాం. నాకు నిన్న మొన్న ఎవరు అడిగారు, సార్ ట్రంప్ వచ్చాక అమెరికా ఫస్ట్ అని కెనడాను ఆక్రమిస్తాను, కెనడా కూడా సామ్రాజ్యవాద దేశమే కదా, లేకపోతే యూరోపియన్ కంట్రీస్తో నేను తెగదింపులు చేసుకుంటాను, అది ఇవన్నీ తాత్కాలికమైన అంశాలు. వాళ్ళకు కూడా కొన్ని డిఫరెన్సెస్ వస్తాము, కానీ ఇవన్నీ అల్టిమేట్గా సామ్రాజ్యవాదం అనేది మనం గుర్తించాల్సిన అంశం. అదే మన ఎవరో నేను అడిగితే చెప్పాను, ప్రపంచంలో నాకు ఇద్దరు శత్రువులు లేదు. ఒకటి మంచిగా నేను పెరుగు మంచి వాసనే పడ, రెండవ శత్రువు సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి, ఈరోజు మన ముందున్న కర్తవ్యం అర్థం చేసుకోవడానికి ఈ ఫ్యాసిస్టు విజయం, ఫ్యాసిస్ట్ మీద సాధించిన విజయం దోహదపడాలని కోరుకుంటూ సార్. లక్ష్మణరావు గారు చాలా సుదీర్ఘంగా